నమస్తే, మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైనటువంటి ఒక వార్త. అది ఏంటి అంటే కులగణన సర్వే. మన అందరికీ తెలుసు, మన రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే అనేది జరిగింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమాని కోసమే ఈ కుల సర్వే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలియజేశారు. మరియు ఈ కుల సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఏదైతే ఒక కమిటీ ఏర్పాటు చేశారో ఆ ముఖ్యులు కూడా ఆ సర్వే చేసి ముఖ్యమంత్రి గారికి అందజేసినటువంటి వార్త ప్రచురితమైనట్టు ఇక్కడ చూడొచ్చు. ఈ కుల సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన నిపుణుల కమిటీ చిత్రంలో అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్, బట్టి విక్రమార్క, కంచా ఐలయ్య, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, రామకృష్ణ తదితరులు. అయితే ప్రజలారా, ఈ యొక్క కులగణన సర్వే ఎందుకు చేశారు, దీని యొక్క అంతర్యం ఏమిటా అని చూసుకుంటే, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి, అది ఒకటి. మరియు అదేవిధంగా చూసుకుంటే నిపుణుల కమిటీ నివేదికపై మంత్రిమండలిలో చర్చిస్తాం, మంత్రిమండలిలో దాంట్లో ఏమన్నా ఉంటే చేర్పులు మార్పులు ఉంటే చర్చిస్తామని చెప్పి దాన్ని కూడా విశ్లేషణగా చెప్పడం జరిగింది. మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి, సీఎం సర్వే నివేదిక అందించిన స్వతంత్ర నిపుణుల కమిటీ. అయితే ఈ నిపుణుల కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నిపుణుల కమిటీలో ఏంటి అంటే ఒక 150 కుటుంబాలను ఒక బ్లాక్గా మరియు 10 మంది ఎన్యూమరేటర్లుగా, ఒక సూపర్వైజర్గా, ఒక టీం లాగా గత సంవత్సరం 2024లో నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు కొనసాగినటువంటి పద్ధతి. మరి ఈ పద్ధతిలో ఈ కులగణన సర్వే యొక్క అంతర్యం ఏంటి అంటే బిలో పవర్టీ లైన్ మరియు మిడిల్ క్లాస్, ఎబోవ్ మిడిల్ క్లాస్, మరి రాష్ట్ర స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ కులంలో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ధోరణి ఉన్నాయి, ఎలాంటి ఆర్థికత విధి విధానాలు ఉన్నాయి, మరియు మనుషుల యొక్క జీవన శైలి ఎలా ఉందని చెప్పి దాని యొక్క సర్వే చేయడం జరిగింది. మరియు అదేవిధంగా చూసుకుంటే ఈ కులగణన సర్వేలో మనం కనుక కులగణం సర్వే లెక్క చూసుకుంటే, సర్వే యొక్క లెక్కలు చూసుకుంటే ఈ బడుగు బలహీన వర్గాలు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అని చెప్పి రాష్ట్రంలో ఒక విశ్లేషణగా తెలియజేయడం జరిగింది. మరి ఈ కులగణన సర్వేలో సామాజిక వర్గాల వారీగా జనాభా చూసుకుంటే ఎంత ఉంది అని అంటే ఎస్సీ సామాజిక వర్గం ఉన్నటువంటి జనం ఎంత అంటే 61,91,294 అమౌంట్గా ఉంది. 61 లక్షల పైచీలకు అంటే 61,91,294 మంది ప్రజలు ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నారు. మరి రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే వారి యొక్క శాతం ఎంత అంటే 17.42%. మరి అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం చూసుకుంటే ఎస్టీ సామాజిక వర్గం వచ్చేసి 37,08,408 అంటే మొత్తంగా వచ్చేసి 10.43%. మరియు అదేవిధంగా బీసీలు చూసుకుంటే మరి ఇక్కడ బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఎంత అంటే 2,37,668గా ఉంది. మరి ఇది మొత్తం బీసీల యొక్క సంఖ్య ఎంత అంటే 56.36%. మరి ఇతర కులాలు చూసుకుంటే 56,13,389 అంటే 15%. ప్రజలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు సంగ్రహంగా గమనించాలి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారే కానీ, మరియు మిగతా పార్టీలు కానీ, మరి ఈటల రాజేందర్ బీజేపీ నుంచి కానీ, బండి సంజయ్ కానీ ప్రతి ఒక్కరు కూడా బీసీ వాదం ఎత్తుకుంటున్నారు. మరి బీసీ వాదం ఎందుకు ఎత్తుకుంటున్నారు, దీన్ని అర్థం చేసుకోవాలి. ఇందులోనే ఉన్నది సూక్ష్మంగా. బీసీ వాదం ఎందుకు ఎత్తుకున్నారు అంటే అన్నీ కూడా ఏ కులం తీసుకున్నా, ఎస్సీ తీసుకున్నా, ఎస్టీ తీసుకున్నా, ఇతర కులాలు తీసుకున్నా 20కి మించి లేదు. కానీ ఒక బీసీ మాత్రమే ఇక్కడ 56.36% ఉంది. 56% ఉన్నాయి అంటే ఏంది, బీసీ వల్ల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. రేపు బీసీల మట్టుకుంటే రాజకీయం చేయొచ్చు. బీసీలు కనుక బీసీ అండదండలు ఉంటే, బీసీ దీవెనలు ఉంటే, బీసీ ఓటు బ్యాంక్ ఉంటే మాకు తిరుగులేదు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇది మీకు సూచికగా చూపించాలని చెప్పి మరియు నేను నోరెత్తి పల్లెత్తి మరి ప్రతి ఒక్క సంఖ్యతో సహా మీకు హేతుబద్ధంగా చెప్పాను. అయితే ఇంకొక విషయం తీసుకుంటే ఇదే సర్వేలో వెల్లడైన సమాచారం ఏంటి అంటే కుటుంబాల సంఖ్య అంటే తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే కుటుంబాల సంఖ్య ఎంత ఉందంటే 1,15,71,457 కుటుంబాలు ఉన్నాయంట. మరి సర్వే చేసిన కుటుంబాలు ఎన్ని ఇందులో అంటే 1,12,36,849 కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కమిటీకి ఇచ్చిన నివేదికలో. మరియు అదేవిధంగా చూసుకుంటే సర్వేలో పాల్గొన్న ప్రజలు ఎంతమంది, మరి సర్వేలో పాల్గొన్న ప్రజలు ఎంతమంది అని అంటే 3,55,50,759.
ఇది పరిస్థితి. ఈ కులగణన సర్వే పరిస్థితి అనేది ఇది. కులగణన సర్వే చేయడం ద్వారా ఆర్థిక స్థితిగతులు, జీవన శైలిలో రాష్ట్రంలో ఏ కులం నుంచి ఎక్కడెక్కడ గ్రామాల వారీగా, పట్టణాల వారీగా ప్రజల యొక్క జీవన స్థాయి ఎలా ఉంది, ప్రజల యొక్క జీవ వైవిధ్యం అనేది ఎలా నడుస్తుంది, ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉంది, మరి ఆర్థిక స్థితిగతులు ప్రభుత్వం నుంచి వారికి అందుతున్నాయా లేవా, వారికి అందించే స్థాయిలో ప్రభుత్వం ఉందా లేదా, ఇవన్నీ కూడా బేరీజు వేసి మన యొక్క ఎకనామికల్ కండిషన్ దానికి సరిపడ ఉందా లేదు అంటే దానికి మార్గాలు వెతకాల్సిన బాధ్యత కూడా అధికారిక యంత్రాంగానికి ఉంది, మరియు ప్రజలకు ఉంది, ప్రజలకు ఉంది, మరియు రాజకీయ నాయకులకు ఉంది, మరియు మేధావులకు ఉంది, మరియు అధికారిక యంత్రాంగంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఉంది. ఎందుకు అంటే రాష్ట్రం అప్పులమయంలో ఉంది. రాష్ట్రం అప్పులమయంలో ఉంది కాబట్టి మరి ఈ అప్పులమయంలో ఉన్నటువంటి రాష్ట్రం అప్పులతో పాటుగా సామాజిక వర్గాలలో కూడా విభిన్నమైనటువంటి కులాలు ఉన్నాయి. ఆ విభిన్నమైన కులాలలో వాళ్ళ కులవృత్తులకి అంకితమయ్యి ఆ కులవృత్తితోనే ఉండి వారి యొక్క సామాజిక వర్గంలో ఎదుగుదల అనేది లేదు. ఎందుకంటే ఒక కాడ చదువు లేకపోవడం, ఒక కాడ పెట్టుబడి లేదు, ఒక కాడ నైపుణ్యత ఉన్నా కానీ వాళ్ళను ఆదరించేవారు లేరు. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ద్వారా ప్రజలు వెనుకబడిపోయారు. కాబట్టి ఈ కులగణన సర్వే చేయడం అనేది చాలా మంచిదే. కానీ ఈ కులగణన సర్వేని తీసుకొని మేధావులతో మంచి ఎస్టిమేషన్ ఫోర్కాస్టింగ్ చేసి మరి ప్రజలకు అందించాల్సిన పథకాలను కానీ మరియు ప్రజలకు ఏ లెవెల్లో ఏ స్థాయిలో నిధులు చేరుతున్నాయని పసిగట్టి ప్రజలకు న్యాయం చేకూరేలా చేయాలని చెప్పి మేము సదా వినయంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం, మరియు ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాం. మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.